హాయ్ ఫ్రెండ్స్. మనం రీసెంట్‌గా జియోగ్రఫీకి సంబంధించి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే 25 ఇయర్ లాంగ్ కోర్సు అవైలబుల్‌లో ఉంచడానికి ఇది గ్రూప్ 2, గ్రూప్ 1 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. అంటే గ్రూప్ 1 మెయిన్స్ ఉండదు దీంట్లో. అది కాకుండా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి జియోగ్రఫీలో ఏమేమి కావాలి, వరల్డ్, ఇండియా, ఏపీ ఆర్ తెలంగాణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైర్న్మెంట్. వీటికి సంబంధించి వన్ హ్యాండ్ ఏంటంటే మనకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీరు ఆన్ ద స్పాట్ ఏ వీడియోని ఎక్కడైనా చూసుకోవచ్చు. రెండు, ఈ రోజు నుంచి మనం ఈ 365 డేస్లో ఒక 150 డేస్ లైవ్ సెషన్స్ కూడా తీసుకోబోతున్నాం అనమాట. ఆ 150 డేస్ ఆ లైవ్ సెషన్స్లో 1 అవర్ ఉండొచ్చు, 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్స్ ఉండొచ్చు. అట్లా 150 లైవ్ సెషన్స్లో ఎంటైర్ జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయబోతున్నాను. పాతది కొంచెం చేంజెస్ ఉంటాయి కదండి. అంటే మనం లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు న్యాచురల్ వెజిటేషన్లో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 వచ్చింది. ఇప్పుడు చెప్తున్నప్పుడు 2023 వస్తుంది. చేంజెస్ కూడా ఉంటాయి. ఇది ఇలా కొనసాగుతూనే మనకు వీక్లీ బేసిస్లో కానీ, లేదా 10 డేస్కి ఒకసారి కానీ, లేదా వీలుంటే డైలీ కానీ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన నేను చెప్పే టాపిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ యొక్క అంశం. మనకు నిన్న ఇయర్ ఎండ్ రివ్యూస్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఎస్ఎన్టీకి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు ఇయర్ ఎండ్ రివ్యూస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఏవేవి ఇంపార్టెంటో చెప్పాను కూడా. దీంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇయర్ ఎండ్ రివ్యూ ఇచ్చింది. ఇయర్ ఎండ్ రివ్యూ ఓకే, అంటే మనకు సంవత్సరం అంతానికి ఇచ్చే సమీక్ష పత్రం. దాంతోపాటు అది యాన్యువల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. ఎవరికి? ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది యాన్యువల్ రిపోర్ట్, సాంవత్సరిక నివేదిక. ఆ యాన్యువల్ రిపోర్ట్లో ఒక అంశం అనేది కొంచెం హైలైట్ అయింది. అది మనకు న్యూస్లలో కూడా వస్తుంది. అది మనకు జియోగ్రఫీ పరంగా హైలైట్ అయింది నేను చెప్తున్నా. మిగతా అంశాలు మనకు అనవసరం. ఇంటర్నల్ సెక్యూరిటీ అది మనది కాదు. జియోగ్రఫీ పరంగా హైలైట్ అయిన అంశం ఏంటంటే ఇండియన్ సీ కోస్ట్, భారత సముద్ర తీరం 11,000 కిలోమీటర్లు. ఇంతకుముందు ఎంత ఉండేది? 7,516.5 కిలోమీటర్లు. ఇప్పుడు అది ఎంత అయిందంట? మనకు 11,000, 11,098.81, 11,098.81, 11,098.81 కిలోమీటర్స్గా తేలినట్టు తెలుస్తుంది. ఎందుకు చేంజెస్ వచ్చాయంటే కోస్ట్ లైన్లో ఇంతకుముందు ఏంటంటే మనకు స్ట్రైట్ లైన్స్ని తీసుకునేవాళ్ళు. ఓకే, అంటే స్ట్రైట్ లైన్స్ అంటే మనం అనుకోవడం, ఇప్పుడు ఇది గుజరాత్ అనుకోండి, ఇది తీసుకుంటారు, ఈ కరువు తీసుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఈ కర్వ్స్లో భాగంగా మళ్ళీ ఇలా ఇలా కోస్ట్ లైన్ జిగ్జాగ్ షేప్లో ఇలాగున్నా, ఇక్కడ ఏమైనా ప్రవాల బిత్తికలు ఉన్నా, ఇక్కడ ఏమైనా మనకి లగూన్స్ ఉన్నా, ఆ లగూన్స్ లోపల చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నా, వాటి కోస్ట్ లైన్ క్యాలిక్యులేట్ చేయలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ జిగ్జాగ్ షేప్ది, అంటే మియాండర్ది, అంటే మలుపుది, అంటే వంపుది, ఐలాండ్ది, దీవిది, ఐలెట్ది, అంటే ఆ ఏరియాలో ఒక పెద్ద దీవి లాంటి ప్రాంతం కానీ, ఒక పెద్ద శిల లాంటి ప్రాంతం కానీ ఏమున్నా సరే, క్రీక్ ఉన్నా, అంటే చీలిక లాంటిది ఉన్నా సరే, అన్నిటి కోస్ట్ లైన్స్, అన్నిటి యొక్క పొడవును కూడా పరిగణలో తీసుకున్నారు. దాన్ని ఏమంటున్నామంటే రీవెరిఫికేషన్ అని తెలుస్తున్నాం. ఈ రీవెరిఫికేషన్ విషయంలో ఏం జరిగిందంటే, మనకింతకుముందు 1970లో సర్వే ఆఫ్ ఇండియా అండ్ అప్పటికి ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ డిపార్ట్మెంట్, తర్వాత దీన్ని ఏం చేశారంటే నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్గా మార్చారు. రెండు కూడా ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ స్టేట్లోనే ఉన్నాయి, డెహ్రాడూన్లో ఉన్నాయి. ఈ రెండు కంబైన్డ్ సర్వే చేపట్టాయి, సర్వే ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్. ఈ రెండు ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ డిపార్ట్మెంట్ అది ఇప్పుడు సపరేట్గా రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది. ఈ రెండు కలిపి ఏం చేశాయంటే, రెండు కలిపి ఉమ్మడి సర్వే చేపట్టాయి 1970లో. అప్పుడు ఈ మియాండర్స్ని కానీ, అంటే వంపులు, ఈ జిగ్జాగ్స్ని, మలుపుల్ని కానీ, ఈ ఐలెట్స్ని కానీ, ఈ క్రీక్స్ని కానీ కోస్ట్ లైన్లో పరిగణలో తీసుకోలేదు. ఇప్పుడు అన్నిటినీ పరిగణలో తీసుకుంటే అప్పటికి 7,516.6 కిలోమీటర్లు ఉన్న తీరరేఖ ప్రస్తుతం నిన్న ఇచ్చిన వాళ్ళ నివేదిక ప్రకారం ఎంత? మనకు 11,098.81 11,098.81 కిలోమీటర్లుగా మారిందని చెప్తున్నారు. చూద్దాం. అంటే 48% పెరిగిందంట. మనకు ఈనాడు ఆన్లైన్లో ఇచ్చారు ఇది. ఓకే, ఏపీ తీరం మనకింత ముందు 973.7 కిలోమీటర్లు ఎంత ఉండేది, 1,053 కిలోమీటర్లు పెరిగిందండి.
సో ఇంతకుముందు 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు 7,516 కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 11,098.81. ఇంతకుముందు ఏపీది 973.7 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 1,053.07 కిలోమీటర్లు పెరిగింది. 8.15% పెరిగింది. తమిళనాడు ఇంతకుముందు 3వ స్థానంలో ఉంది ప్రధాన రాష్ట్రాలను తీసుకుంటే, కేంద్రపాలిత ప్రాంతాలు లేదా అండమాన్ నికోబార్ మినహా. ఇప్పుడు అది 906.9 ఉండేది కాస్త 1,068 అయ్యి అది 2వ స్థానాన్ని క్లెయిమ్ చేస్తుంది. నేను ఆల్రెడీ పాఠం చెప్పినప్పుడు చెప్పాను, వాళ్ళ హైలైట్స్ని అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి సెకండ్ ప్లేస్ని క్లెయిమ్ చేస్తున్నారని. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్పేసింది, ఇంకా తీరరేఖ పొడవు 7516 కాదు, రీవెరిఫై చేశాక అది ఏమైంది 11,098.81 అయింది. కాబట్టి తమిళనాడు కూడా ఏమైంది 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఏమి ఎగబాకింది. ఏపీ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి దిగబాకిందని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ ఏపీలో కూడా ఒక 15 కోస్టల్ పోలీస్ స్టేషన్స్ 15 అనౌన్స్ చేశారు, 15 ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా జెట్టీస్ మనకు ఒక 7 అనుకుంటా కేటాయిస్తే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. ఇది తీరరేఖలు, ప్రస్తుత తీరరేఖలు ఏ రాష్ట్రానికి ఎంత ఉందనేది ఇక్కడ మనకు ఇవ్వటం జరిగింది. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీని నుంచి మనకు బిట్ రావచ్చు. మరి ఇది మనకు ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో ఉంది, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో. ఈ యాన్యువల్ రిపోర్ట్లో మనకు ఈ అంశం ప్రస్తావించడం జరిగింది అక్కడ. ఓకే, చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, అదే స్క్రీన్ షాట్లో, అవి 2 పేజీలని ఒక స్క్రీన్ షాట్లో తీసాను. ఇంతకుముందు 1970 NHO SOI, నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. వీటి సర్వే ప్రకారం ఏంటంటే రాష్ట్రాల్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, మన ఏపీ సెకండ్ ప్లేస్లో ఉండేది, థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉండేది, థర్డ్ ప్లేస్. అసలు కేంద్రపాలిత ప్రాంతాల పరిగణలో తీసుకుంటే అండమాన్ నికోబార్ 1962 కిలోమీటర్స్తో అసలు గుజరాత్ని దాటి ఇది ఉండేది. అర్థమైందా? ఇది మీకు కనబడుతుంది అనుకుంటా. ఇప్పుడు ఏమైంది అంటే కొంచెం పరిస్థితి కొంచెం డిఫరెన్స్లోకి వచ్చింది. ఏమి చూడండి, మార్పులు జరిగాయి, చిన్న చిన్న మార్పులు జరిగాయి. మొత్తం 13, మనకెన్ని 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 4 యూటీస్. ఓకే, సాధారణంగా చూడండి వీటిలో ప్రథమ స్థానం, పొడవులో ప్రథమ స్థానం ప్రజెంట్ కూడా ఎవరున్నారండి? అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్ పొడవు ఇక్కడ ఇచ్చారు చూడండి, 3,083.5 కిలోమీటర్లు. రెండో స్థానం గుజరాత్ 2,340 కిలోమీటర్లు, 2340. అత్యధిక శాతం, ఇంచుమించు 90% పెరిగింది దీని యొక్క కోస్ట్ లైన్ రీవెరిఫికేషన్లో. మూడో స్థానం ఇంతకుముందు మన రాష్ట్రం ఉండేది, ఏపీ ఉండేది. ఈ ఏపీ స్థానంలో ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి? తమిళనాడు. 4th ప్లేస్లో ఏపీ ఉంది. కేవలం రాష్ట్రాలను కనుక పరిగణలో తీసుకుంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. 13th ప్లేస్. ఓకే, ఫస్ట్ అండమాన్ నికోబార్, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, 4th ఆంధ్రప్రదేశ్. 13th ప్లేస్ ఇంక్లూడింగ్ యూటీస్ అన్నిటిని కనుక తీసుకుంటే 13th ప్లేస్ మనకు 42.65 కిలోమీటర్స్. ఎవరిది? పుదుచ్చేరి, పాండిచ్చేరి. 12th ప్లేస్ డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ, 11th ప్లేస్ గోవా ఉండొచ్చు జనరల్గా. ఏది? గోవా 193. గోవా కన్నా ఇంతకుముందు చూడండి, గోవా 101 ఉంది, లక్షద్వీప్ 132 ఉంది. అప్పుడు గోవా మనకేంటి 11th ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ మారింది కాబట్టి గోవా 193 ఉంది, లక్షద్వీప్ 144 ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మార్చుతున్నాం. ఇంతకుముందు లాంటివి లేవు, ఇప్పుడు కొంచెం తేడా, కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి. లక్షద్వీప్ ఉంది 11th ప్లేస్లో. అండ్ నా ఆఫ్ కోర్స్ 10th ప్లేస్ మనకి లక్షద్వీప్ 144 ఉంది. 10th ప్లేస్ మనకి ఎవరు ఉన్నారండి? గోవా 10th ప్లేస్. ఇవి గుర్తుంచుకోవాలి, ఇవి మార్పులు జరిగాయి. ఒకసారి చూడండి అమ్మా, టాప్ 4 స్టేట్స్ అండ్ యూటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోస్ట్ లైన్, లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్. అండమాన్ నికోబార్ 3083 కిలోమీటర్స్, గుజరాత్ 2340 కిలోమీటర్స్, తమిళనాడు 1068 కిలోమీటర్స్, ఏపీ 1053 కిలోమీటర్స్.
ఇంతకుముందు ఏంటి, ఏపీ థర్డ్లో ఉండేది, తమిళనాడు ఫోర్త్లో ఉండేది. యాజ్ పర్ ఏంటి ఇప్పుడు డిసెంబర్ 31, 2024 వరకు ఇది క్లియర్. బాటమ్ 4 ప్లేసెస్లో చూసుకుంటే మనకు పుదుచ్చేరి, డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, గోవా. ఇంతకుముందు గోవా 11th ప్లేస్లో ఉండేది, లక్షద్వీప్ అనేది 10th ప్లేస్లో ఉండేది. ఈ చేంజెస్ వచ్చాయి. ఇవి మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇది. ఇంకో విషయం ఏంటంటే గుజరాత్ చూడండి పాజిటివ్ గ్రోత్, మహారాష్ట్ర పాజిటివ్ గ్రోత్, గోవా పాజిటివ్ గ్రోత్, కర్ణాటక పాజిటివ్ గ్రోత్, కేరళ పాజిటివ్, తమిళనాడు పాజిటివ్, ఆంధ్రప్రదేశ్ పాజిటివ్, ఒడిషా పాజిటివ్, వెస్ట్ బెంగాల్ ఘోరం అసలు. ఎందుకంటే ఇక్కడ చీలికలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కోస్ట్ లైన్ పెరిగింది చూడండి, 157 నుంచి 720. అసలు కోస్ట్ లైన్ హవక్ చేంజెస్ అత్యధిక శాతం మనకి ఇక్కడ చూడండి ఎంత పెరిగింది. ఇది అంటే ఇంచుమించు మనకు 5 times పెరిగింది. ఓకే, మనకు అంటే గుజరాత్ 90% పెరిగింది, కానీ ఇది చూడండి 5 times పెరిగింది. ఎందుకంటే మనకు వెస్ట్ బెంగాల్ తీరం ఎట్లా ఉంటుంది, చీలికలతో ఉంటుంది. గంగా నది యొక్క శాఖలు అక్కడ విపరీతంగా చీలికల్ని కలిగి ఉన్నాయి. అందుకే దీని తీరరేఖ ఎక్కువగా పెరిగింది. డామన్ డయ్యూ పాజిటివ్ గ్రోత్, లక్షద్వీప్ పాజిటివ్, అండమాన్ నికోబార్ పాజిటివ్. ఒకటే ఒక ప్రాంతం నెగటివ్ గ్రోత్ రికార్డ్ అయ్యింది, తగ్గిపోయింది. ఏది అది, పుదుచ్చేరి. ఇంతకుముందు 47.6 ఉండేది, ప్రజెంట్ అది 42.65కి వచ్చింది. ఇంతకుముందు పుదుచ్చేరి 12th ప్లేస్లో ఉండేది, డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ 13th ప్లేస్లో ఉండేది, ఇప్పుడు పుదుచ్చేరి 13th ప్లేస్కి వచ్చేసింది. ఇంతకుముందు చూడండి పుదుచ్చేరి ఇక్కడ చూడండి, మనం ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, లెసన్స్లో ఇది కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు చూడండి, ఇక్కడ డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ 42.5 ఉండేది, అంటే అప్పటికి బాటమ్ ప్లేస్ అదే, పుదుచ్చేరి కాదు. ఇప్పుడు చూడండి పుదుచ్చేరి 13th ప్లేస్లో ఉంది, డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ 12th ప్లేస్లో ఉంది. ద ఓన్లీ టెరిటరీ, ఏకైక ప్రాంతం ఏదైతే ఉందో ఈ 13 విభాగాలలో, రాజకీయ విభాగాల్లో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో తీరరేఖను ఏవైతే కలిగి ఉన్నాయో వీటిలో మనకు నేషనల్ మ్యారీటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్, ఎవరు దీనికి రీవెరిఫికేషన్ చేయించింది, నేషనల్ మ్యారీటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్, ఢిల్లీ బేస్డ్ సంస్థ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నేవీ అండర్లో ఉంది. వీళ్ళ యొక్క రీవెరిఫికేషన్లో మనకు ఏమి ఇక్కడ సమాచారం దొరికింది, 13 రాష్ట్రాల యొక్క తీరరేఖలు పెరిగాయి. అత్యధిక నిడివితో పెరిగింది ఏది, మనకు 1200 అంటే 1100 ఇక్కడ పెరిగింది. అత్యధిక నిడివితో పెరిగింది గుజరాత్. ఎక్కువ పొడవు దేని పెరిగింది, గుజరాత్. ఎక్కువ శాతం, ఎక్కువ రెట్లు ఏది పెరిగిందంటే వెస్ట్ బెంగాల్. ఎక్కువ శాతంతో తీరరేఖ పెరిగింది వెస్ట్ బెంగాల్. ఎక్కువ పొడవైన తీరరేఖ పెరిగింది గుజరాత్. ఎక్కువ పొడవైన తీరరేఖ ఉన్నది అండమాన్ నికోబార్. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఎక్కువ పొడవైన తీరరేఖ అండమాన్ నికోబార్, ఎక్కువ పొడవులో తీరరేఖను పెంచుకుంది గుజరాత్, ఎక్కువ శాతంలో తీరరేఖను పెంచుకుంది వెస్ట్ బెంగాల్, రైట్. అండ్ ఒకటే ఒక ప్రాంతానికి తీరరేఖ తగ్గింది. ఏ ప్రాంతానికి తీరరేఖ తగ్గిందంటే మనకు పుదుచ్చేరి. ఇంతకుముందు డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ 13th ప్లేస్లో ఉంటే పొడవులో, తీరరేఖ పొడవులో, ఇప్పుడు పుదుచ్చేరి ఉంది. ఇంతకుముందు మనకు ఏపీ 3rd ప్లేస్లో ఉంటే 973.6, 7 kilometers పొడవుతో, ఇప్పుడు ఏపీ 4th ప్లేస్కి వచ్చింది. 3rd ప్లేస్కి ఎవరికి వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు. రాష్ట్రాలలో అయితే గుజరాత్ ఫస్ట్ స్థానం, రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే అండమాన్ నికోబార్ 1st ప్లేస్, రాష్ట్రాలను కనుక తీసుకుంటే ఏపీ 3rd ప్లేస్, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పరిగణలో తీసుకుంటే ఏపీ 4th ప్లేస్లో ఉంది. ఇది గుర్తుంచుకోవాలమ్మా. వీలుంటే మళ్ళీ ఒకసారి చూడండి, 1-2 సార్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ మనం బోర్డర్స్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇది ఇంచుమించు ఇదే రిపోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క రిపోర్ట్ని మనం ప్రజెంట్ చేసి చెప్పాను. అండ్ మనకి ఇండియాకి పాకిస్తాన్కి ఎంత ఉంది అని, అదేవిధంగా మనకు ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఎంత ఉంది, ఇండియాకి చైనాకి ఎంత ఉంది, ఇండియాకి బంగ్లాదేశ్కి, బోర్డర్ లెన్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడాము, చాలా సందర్భాల్లో మాట్లాడాము. ఇప్పుడు మనకి ఈ యాన్యువల్ రిపోర్ట్లో దాని యొక్క పూర్తి స్థాయి ప్రస్తావన ఇచ్చారు. చైనాకి మనకి 3488, ఇండియా పాకిస్తాన్కి మనకి 3323, మనకి బంగ్లాదేశ్కి మనకి 4096. ఓకే, మనకి ఇంతకుముందు మనకి బోర్డర్ లైన్లో ఏం పెద్దగా మార్పులు రాలేదు. 15,106 ఏది మనకి టోటల్ బోర్డర్ లైన్ 15,106.7 కదా. ఈ 106 kilometers దేనికి ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి
ఇండియాకి బోర్డర్ ఉంది. అంటే అలా గుర్తుంచుకునే విధానం 700 కిలోమీటర్లు -1 699 భూటాన్కి మనకి ఉంది. ఓకే 3488 చైనాకి మనకు 4096 పాయింట్ ఇగోండి 0.7 అని ఉంది కదా, అది ఇండియాకి బంగ్లాదేశ్కి 4096.7. 1751 నేపాల్ 1751 నేపాల్. ఓకే మయన్మార్ 1643 నేపాల్. పాకిస్తాన్ 3323. సరే ఇది మనం మాట్లాడతాం క్లాసెస్లో, మళ్ళీ మాట్లాడతాం, ఏం ప్రాబ్లం లేదు. అంతేకాదు ఇక్కడ ఇచ్చాడు కూడా, నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఇక్కడ రాజస్థాన్ ఎక్కువగా పంచుకుంటుంది, ఆఫ్ఘనిస్తాన్లో లదాఖ్ ఒక్కటే ఉంది, చైనాతో కూడా లదాఖ్కే అత్యధిక భూభాగపు సరిహద్దు కలిగి ఉంది, నేపాల్తో బీహార్ ఉంది, యూపీ కాదు, అది ఆ నివేదిక దీంట్లో కూడా ఉంది. ఓకే భూటాన్తో అస్సాం, మయన్మార్తో అరుణాచల్ ప్రదేశ్లు ఉన్నాయని చెప్పాను. కొన్ని బుక్స్లో అరుణాచల్ ప్రదేశ్ కాదు నాగాల్యాండ్ అని ఇచ్చారు. ఏం చెప్తాం? నేనేమో అరుణాచల్ ప్రదేశ్ చెప్తే స్టూడెంట్స్ నా మీద నెగిటివ్ కామెంట్స్ పెడతారు, వీడేదో చెప్పేస్తున్నాడు అని. ఇక్కడ చూడండి ఆ విషయం కూడా ఉంది. ఇండియా మయన్మార్ బోర్డరు, అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్స్, నాగాల్యాండ్ 215, మణిపూర్ 398, మిజోరం 510. సరే మిజోరం అని చెప్పినా కొంత ఆనందించే వాళ్ళం, కానీ నాగాల్యాండ్ అని చెప్పిన ఉన్నాయి, బుక్స్ కూడా అట్లా ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి ఎంత ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ 520 ఉంది. దేంతో మయన్మార్తో సరిహద్దులో పొడవైన రాష్ట్రం ఏది, మయన్మార్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏదేనంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ అంశాలు మనం మాట్లాడాము ఆల్రెడీ, ఎక్కడ మన క్లాసెస్లో ఉన్నాయి, మాట్లాడబోతున్నాం. రేపు పొద్దున ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేస్తే దాంట్లో ఫస్ట్ టాపికే ఇది. ఓకే అయితే ఇప్పుడు లైవ్ క్లాసెస్లో మొదట నేను ఎంచుకుంది డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలామంది అడుగుతున్నారు, అది గ్రూప్ 2లో పూర్తి స్థాయిలో లేదు ఏపీపీఎస్సికి సంబంధించి, అందుకని అది ఎక్కువగా డిస్కస్ చేయలేదు. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తాను, లేదు స్టూడెంట్స్ మళ్ళీ సార్ ఒక్కొక్కటి స్టార్ట్ చేయండి అన్నా సరే, వరల్డ్ జాగ్రఫీలో కాన్సెప్ట్, ఇండియాలో ఒకటి, అలా నెమ్మదిగా వెళ్దామన్నా సరే దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఓకేనా? ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి, ఈరోజు ఏం తెలుసుకున్నాం మనం అంటే, కేవలం ఒక అంశం కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది మనం. ఏంటా వీడియో అంటే ఇది ఏంటి, మనకి కోస్ట్ లైన్. ఆఫ్టర్ రీవెరిఫికేషన్ ఆఫ్ కోస్ట్ లైన్ బై నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అండర్ ఇండియన్ Navy under Ministry of Defense, the coastline of India is increased from the east while entadi 7516.6 kilometers to 11098.81 kilometers. ఇప్పటికి అండమాన్ నికోబార్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుజరాత్ సెకండ్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ ఏపీ. చివరి స్థానంలో 13th ప్లేస్లో మనకు పుదుచ్చేరి, 12th డయూ డామన్ దాద్రా నగర్ హవేలీ, 11th లక్షద్వీప్, 10th గోవా. గోవా ఇంతకుముందు మనకు 11th ఉండేది, 10th వెళ్ళింది. డయూ డామన్ దాద్రా నగర్ హవేలీ ఇంతకుముందు 13th ఉండేది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, 12th వెళ్ళింది. ఓకే ఈ చేంజెస్ చూసుకోవాలి. కోస్ట్ లైన్లు పెరిగాయి, ఎక్కువ శాతంలో కాదు, ఎక్కువ పొడవును పెంచుకున్న రాష్ట్రం ఏదేనంటే గుజరాత్. ఎక్కువ పొడవైన తీరరేఖ ఉన్నది ఏదేనంటే అండమాన్ నికోబార్. ఎక్కువ శాతంలో పొడవును పెంచుకున్న రాష్ట్రం ఏదేనంటే వెస్ట్ బెంగాల్. ఎక్కువ శాతం హై పర్సంటేజ్ ఆఫ్ లెంత్ ఇస్ ఇంక్రీస్డ్, కోస్టల్ లెంత్ ఇస్ ఇంక్రీస్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. హై లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఇస్ ఇంక్రీస్డ్ ఇన్ గుజరాత్. The state has highest coastline. The state or the UT has highest coastline is Andaman Nicobar. The only territory among these 13 coastline territories which decreased its coastline. ఏదంటే మనకి ఏమని చెప్పొచ్చు అండి, మనం దేంట్లో మనకు డిక్లైన్ అయింది కోస్టల్, ఎక్కడ డిక్రీజ్ అయింది కోస్టల్ అంటే మనం ఏం చెప్పొచ్చు, పుదుచ్చేరి. 13 రాజకీయ విభాగాల్లో, తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న 13 రాజకీయ విభాగాల్లో ఒక తీర ప్రాంత రాజకీయ విభాగం అనేది తన యొక్క తీరరేఖను కోల్పోయింది. ఏదమ్మది, పుదుచ్చేరి. ఇంతకుముందు 47 ఉండేది, 42 తగ్గిపోయింది. అన్నిట్లో పెరిగింది. అత్యధిక పొడవుతో పెరిగింది ఎక్కడ, గుజరాత్. అత్యధిక శాతంలో పెరిగింది ఎక్కడ, వెస్ట్ బెంగాల్. అత్యంత పొడవైన తీరరేఖ ఉన్నది అండమాన్ నికోబార్, 2 గుజరాత్, 3 తమిళనాడు, 4 ఆంధ్రప్రదేశ్. అత్యంత తక్కువ తీరరేఖ కలిగి ఉన్నది ఏంటి, ఇవన్నీ మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు. ఏది, పుదుచ్చేరి, డయూ డామన్ దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ అండ్ గోవా. గుర్తుంచుకోండి అమ్మా. అండ్ ఈసారి నాకు తెలిసి ఈ వాల్యూస్ కూడా అడిగే అవకాశం ఉంది. ఏపీది ఎంత ఉంది, 1053.07. గుజరాత్ కూడా ఎంత ఉంది, 2340.62. అండమాన్ నికోబార్ 3083.50. ఈ వాల్యూస్ కూడా గుర్తుంచుకోండి. ఈ ఎగ్జాక్ట్గా లెంత్ కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ.
ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ జాగ్రఫీ కోర్సు. ఎస్ఎన్టీలో అంటే నేను ఎక్కువగా మరి చెప్పను, అంటే స్టూడెంట్స్కి ఎక్కువ నేను మోటివేట్ చేసిన ఇన్స్పిరేషన్ చేసినా సరే కొంత ఏమీ ఆ, ఆ, ఏమీ మంచిగా ఫీల్ అవ్వట్లేదు. ముందు నుంచి చెప్తున్నాను, ఆడు ఎలా అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అంటే ఇప్పుడున్న 4 గ్రూప్ 2 మెయిన్స్లో 4 సబ్జెక్టులలో లోయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే నా దృష్టిలో. ఎవరైతే తరోగా కరెంట్ అఫైర్స్ బేసిక్ లెవెల్లో సబ్జెక్ట్ నేర్చుకున్నారో వాళ్ళకి స్కోర్ వచ్చే అవకాశం కొంత ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా సంబంధం లేనివి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిస్కవర్ చేశారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి నీకేం సంబంధం రా ఎస్ఎన్టీ కంటే ఉంది. దాంట్లో ఒకవేళ లిథియం ఉందనుకోండి, లిథియం మనకి ఈవీ వెహికల్ అంటే మనకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీస్ అవసరం. ఓకే, అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అర్జెంటీనా, చిలీ, ఓకే, బొలివియా, మనకు ఏమి లిథియం ట్రయాంగిల్ అంటాం. దానికోసం మనం ఒక ఏర్పాటు చేసిన సంస్థ ఉంది. ఏది మనకు ఒడిశాకు సంబంధించిన నాల్కో, ఒడిశాలో ఉన్న నాల్కో, ఒడిశాకు సంబంధించింది కాదు, ఎంఈసిఎల్, ఓకే, అండ్ మనకు ఏది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిపి ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేశారు, కాబిల్. అర్థమవుతుందా? ఖనిజ్ బిదేశ్ లిమిటెడ్, కబిల్. అది వెళ్ళి అర్జెంటీనాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అది కరెంట్ ఇష్యూ, అది మనకు అడిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఎక్కడ ఎటువైపు నుంచి ఎట్లా అడుగుతున్నది గెస్ట్ చేయలేకపోతున్నాం. నేను 100% నాలెడ్జ్ని ఒకవేళ తెలుసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసిన నాకు 75కి 45 రావటం గగనం అనే ఫీలింగ్లో నేనైతే ఉన్నాను. అందుకే ఎస్ఎన్టీ చదువుతూ ఉండండి, కానీ దాన్ని బట్టి టైం వేస్ట్ చేసుకోకండి. నేను అంటే ఒక ఫ్యాకల్టీగా నాదే చదవండి అని చెప్పాలి, కానీ చెప్తున్నాను. హై స్కోర్ ఇంపాక్ట్ అనేది ఏపీ హిస్టరీ, తర్వాత పాలిటీ, కొంత ఎకానమీ. ఎందుకంటే అక్కడ పిండడానికి ఇంకా ప్రయత్నించండి. ఇది ఎందుకంటే చాలా డైనమిక్స్ ఉన్నాయి ఎస్ఎన్టీలో. మనం పిండడానికి ప్రయత్నించినా అక్కడ వచ్చేదేమి ఉండదని నా ఉద్దేశము. అందరికీ కూడా డిఫికల్టే, ఒకరికని కాదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, ర్యాంకర్ 1కి ర్యాంకర్ అంటే ఆ 1000 పోస్టులలో ఫస్ట్ ర్యాంకర్కి లాస్ట్ ర్యాంకర్కి ఎస్ఎన్టీలో డిఫరెన్సెస్ ఎక్కువగా ఉండవు నాకు తెలిసి మార్కులు. వేటిలో డిఫరెన్సెస్ తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే ర్యాంక్ వస్తుందంటే ఆ 3 సబ్జెక్టులలో. ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ.